అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం కన్నేకల్ మండలం హనక్కనహల్లో రామాలయం రథం దగ్ధమైంది. రథానికి గుర్తు తెలియని దుండగులు అర్ధరాత్రి నిప్పు పెట్టడంతో గ్రామంలో ఉధృత వాతావరణం నెలకొంది. గమనించిన స్థానికులు మంటలను ఆర్పివేయగా అప్పటికే సగానికి పైగా రథం కాలిపోయింది. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు. ఇక ఈ ఘటనపైన సీఎం నారా చంద్రబాబు నాయుడు విచారణకు ఆదేశించారు. సమగ్ర దర్యాప్తు చేపట్టి నిందితుల్ని అరెస్టు చేయాలని ఆయన సూచించారు. ఇక ఇదే క్రమంలో హిందువుల మనోభావాలను దెబ్బతీయడానికి జరిగిన కుట్ర అనే అనుమానంతో పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. స్థానికుల నుంచి వివరాలను సేకరిస్తున్నారు. అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు హనకనహల్ గ్రామంలో కళ్యాణ్ దుర్గం డీఎస్పీ రవిబాబు, రాయదుర్గం సీఐలో వెంకటరమణ, జయనాయక్ అక్కడ పరిస్థితిని పరిశీలించారు. అనంతరం క్రిమినల్ కేసు కింద కేసు నమోదు చేయడం జరిగింది. దీంతో పోలీసులు 4 బృందాలుగా ఏర్పడి దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ఘటనా ప్రదేశంలో విలువైన సమాచారం సేకరించినట్లు పోలీసులు వెల్లడించారు. అందిన సమాచారం ఆధారంగా నిందితుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా అనంతపురం నుంచి నిందితుల యొక్క వివరాలను సేకరించడానికి డాగ్ స్క్వాడ్ అలాగే క్లూస్ టీంలను రప్పిస్తున్నట్లు కళ్యాణ్ దుర్గం డీఎస్పీ రవిబాబు పేర్కొన్నారు.